సుమన్ గతంలో అక్కడ నుంచి ఎంపీగా గెలిచినటువంటి అనుభవం కూడా ఉంది. బీఆర్ఎస్ ఎటువంటి ఆలోచన చేస్తుంది, ఎవరికి కేటాయించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రోజువారీగా పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం చేస్తూ ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. మొత్తం ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో సహా సీనియర్ నాయకులతో సహా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో కేటీఆర్ లేదంటే హరీష్ రావు అధ్యక్షతన వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ చూస్తే కరీంనగర్ అయిపోయింది, తర్వాత చేవెళ్ళ అయిపోయింది, ఆదిలాబాద్ అయిపోయింది, నిన్న కూడా చేవెళ్ళ కంప్లీట్ అయింది, ఈరోజు పెద్దపల్లి. సో కాబట్టి మనం చూస్తూ ఉన్నాం వారిగా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు వివిధ జిల్లాల నుంచి. మొత్తం జిల్లాల లిస్టు చూస్తే ఒకసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమేమి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని చూస్తే చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంతని 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ కొట్టేసింది. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకటి కూడా బీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించలేకపోయింది. అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఈ అంశం పైన భారీగా చర్చ కొనసాగుతోంది. పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేటువంటిది ఆల్రెడీ ఇప్పుడు వెంకటేష్ నేత ఆల్రెడీ ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి చివరి క్షణంలో బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని ఎంపీ అయినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కాస్త గాలి ఉంది, ఆ టైంలో ఆయన ఎంపీ అయ్యారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టికెట్ మారుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వెంకటేష్ నేతకు కాకుండా పార్లమెంట్ అభ్యర్థి పెద్దపల్లికి సంబంధించి ఎవరు అనేటువంటిది ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కేసీఆర్ కోటరీలో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి, ఆయన పేరు తెరపైకి వస్తూ ఉంది. కొప్పుల ఈశ్వర్ కూడా ధర్మపురి నుంచి ఈసారి ఓటమి చెందారు. వరుసగా ఆయన 5 సార్లకు పైగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది కొప్పుల ఈశ్వర్కి ఈసారి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, ఎంపీ టికెట్ పెద్దపల్లికి సంబంధించినటువంటిది. ఎందుకంటే అక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైతే, బీజేపీ అభ్యర్థి ఖరారైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేటువంటి దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరిని పెట్టినా కూడా కొప్పుల ఈశ్వర్ని పెడితే కాస్త సౌమ్యుడిగా పేరుంది, వివాదరహితుడిగా పేరుంది, మంత్రిగా పనిచేశారు, చాలామందికి పనిచేశారు. సో ఆ ఈక్వేషన్లో కనుక వెళ్తే విజయం సాధించడం, పెద్దపల్లిలో విజయం సాధించే అవకాశం ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈసారి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వివేక్ కొడుకు ఈసారి ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేయనున్నాడు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. గడ్డం వివేక్ కుమారుడు. సో ఆ నేపథ్యంలో కనుక ఆయన పోటీలో ఉంటే కొప్పుల ఈశ్వర్ని పెడితే సీనియారిటీ పరంగా సౌమ్యుడిగా అన్ని రకాలుగా పార్టీకి లాభం చేకూరుతుంది అనేటువంటిది ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. భారీగా నేతలు చేరుకున్నారు పెద్దపల్లికి సంబంధించి. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఎక్కువ సీట్లను సిట్టింగ్లకు ఇవ్వడం కారణంగానే ఓడిపోయాము అనే ఒక ఈక్వేషన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. అలాంటి చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఇద్దరు కూడా ఓడిపోయారు కాబట్టి ఇద్దరిలో ఎవరొకరికి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కసారి మనం చూస్తే చెన్నూరు నుంచి బాల్క సుమన్ పోటీ చేశారు. ఆయన గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది బాల్క సుమన్ పైన. ఓడిపోతారనేటువంటి ముందు నుంచి ప్రచారం జరిగింది. అదేవిధంగా బాల్క సుమన్ ఓడిపోయారు. బాల్క సుమన్కి సంబంధించినటువంటి అనుచరుల పైన, ఆయన వర్గం పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు కొంతమందిని వేధించారని, ఇబ్బందులు పెట్టారని, భయభ్రాంతులకు గురి చేశారని ఇట్లాంటి వార్తలు వినిపించాయి. ఆ నేపథ్యంలో చెన్నూరు సీటును కోల్పోయారు బాల్క సుమన్. ఈసారి ఆయన రేస్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన నేను పోటీలో ఉండట్లేదని బాల్క సుమన్ చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి అక్కడ ఎంపీ వెంకటేష్ నేత ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మంచిర్యాల చూస్తే మంచిర్యాలలో దివాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కోల్పోయారు. బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. షెజల్ డైరీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నారు అంటూ డైరెక్ట్గా ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆయన సీటు కోల్పోయారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వడం కూడా అక్కడ కోల్పోవడానికి ఒక రీజన్. తర్వాత రామగుండం నుంచి కోరకంటి చందర్ పోటీలో ఉన్నారు. ఆయన పైన కూడా ఆరోపణలు వచ్చాయి, ఆయన వర్గం పైన ఆరోపణలు వచ్చాయి. ఆయన టికెట్ ఇవ్వడంతో అక్కడ కోల్పోయినటువంటి పరిస్థితి. ఒకసారి ధర్మపురికి వెళ్తే ధర్మపురిలో మాత్రమే కొప్పుల ఈశ్వర్ ఆయన వివాదరహితుగా ఉన్నారు. ఆయన
ఓటమి చెందినప్పటికీ కూడా ఈసారి ఎంపీ రేస్లో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అవకాశం కల్పించాలి అనేటువంటిది పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పెద్దపల్లి దాసరి మనోహర్ ఆయన ఓటమి చెందినటువంటి పరిస్థితి. మంతన్ నుంచి పుట్టమధు ఓటమి చెందారు. సో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈసారి పెద్దపల్లి నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది, ఓటమి చెందినటువంటి పరిస్థితి. ఇది పెద్ద టాస్కే బీఆర్ఎస్ పార్టీకి, పెద్దపల్లి నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేయడము, విజయం వైపు తీసుకెళ్లడం. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బలంగా ఉంది. సో అక్కడ అభ్యర్థిని కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా బలమైనటువంటి వ్యక్తిని దించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వివేక్ కొడుకుని దించే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ సీనియారిటీ, సౌమ్యుడు, మంత్రిగా పనిచేశారు, అందరికి అందుబాటులో ఉన్నారు, 5 times ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇవన్నీ ఆ ఈక్వేషన్ తీసుకుంటే కొప్పుల ఈశ్వర్ కు టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు, పెద్దపల్లి ఎంపీ టికెట్ హీట్ పుట్టిస్తోంది. పెద్దపల్లి లోక్సభ స్థానంలో పోటీ చేయడానికి బీఆర్ఎస్లో పోటీ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ రేసులో కొప్పుల ఈశ్వర్ కనిపిస్తున్నారు, బాల్కా సుమన్ ఇద్దరు కూడా పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని తమకు కేటాయించమని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీటు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది. పార్టీలో సీనియర్గా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్కి ఇస్తారా, లేదంటే గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన బాల్కా సుమన్కి ఇస్తారా అనే ఉత్కంఠ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సత్తా చాటింది కాంగ్రెస్. మొత్తం పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. 7 స్థానాల్ని కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఫలితాల ఊపుతో ఉన్న కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఆ స్థానం నుంచి పోటీ చేయాలి అనే ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతుంది. చూద్దాం మరి బీఆర్ఎస్ అధినేత పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారు. పెద్దపల్లి ఎంపీ సీటుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీట్ పుట్టిస్తోంది పెద్దపల్లి ఎంపీ లోక్సభ సీటు. బీఆర్ఎస్ రేసులో కొప్పుల ఈశ్వర్ ఉన్నారు, బాల్కా సుమన్ కూడా కనిపిస్తున్నారు. సీటు ఎవరికి ఇస్తారు అనే దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. పార్టీలో సీనియర్గా ఉన్న మాజీ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్కి ఇస్తారా, లేదంటే గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన బాల్కా సుమన్కి ఇస్తారా అనే అంశంపై ఉత్కంఠ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది కాంగ్రెస్. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్ ఊపు మీద ఉంది. అయితే కాంగ్రెస్ను కట్టడి చేయాలి అని ఇప్పుడు బీఆర్ఎస్ చూస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఈ పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ కేటాయిస్తుంది? మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు కేటాయిస్తారా, లేదంటే గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన బాల్కా సుమన్కు కేటాయిస్తారా అన్న అంశంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. తమకు ఆ సీటును కేటాయించాలి అంటే తమకు ఆ సీటును కేటాయించాలని ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, పెద్దపల్లి లోక్సభ స్థానానికి సంబంధించి ఇద్దరు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. అయితే బాల్కా సుమన్ గతంలో అక్కడ నుంచి ఎంపీగా గెలిచినటువంటి అనుభవం కూడా ఉంది. బీఆర్ఎస్ ఎటువంటి ఆలోచన చేస్తుంది, ఎవరికి కేటాయించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రోజువారీగా పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం చేస్తూ ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. మొత్తం ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో సహా సీనియర్ నాయకులతో సహా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో కేటీఆర్ లేదంటే హరీష్ రావు అధ్యక్షతన వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ చూస్తే కరీంనగర్ అయిపోయింది, తర్వాత చేవెళ్ళ అయిపోయింది, ఆదిలాబాద్ అయిపోయింది, నిన్న కూడా చేవెళ్ళ కంప్లీట్ అయింది, ఈరోజు పెద్దపల్లి. సో కాబట్టి మనం చూస్తూ ఉన్నాం వారిగా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు వివిధ జిల్లాల నుంచి. మొత్తం జిల్లాల లిస్టు చూస్తే ఒకసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమేమి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని చూస్తే చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంతని 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ కొట్టేసింది. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకటి కూడా బీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించలేకపోయింది. అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఈ అంశం పైన భారీగా చర్చ కొనసాగుతూ ఉంది. పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేటువంటిది ఆల్రెడీ ఇప్పుడు వెంకటేష్ నేత ఆల్రెడీ ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి చివరి క్షణంలో బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని ఎంపీ అయినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కాస్త గాలి ఉంది, ఆ టైంలో ఆయన ఎంపీ అయ్యారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టికెట్ మారుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వెంకటేష్ నేతకు కాకుండా పార్లమెంట్ అభ్యర్థి పెద్దపల్లికి సంబంధించి ఎవరు అనేటువంటిది ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కేసీఆర్ కోటరీలో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి, ఆయన పేరు తెరపైకి వస్తూ ఉంది. కొప్పుల ఈశ్వర్ కూడా ధర్మపురి నుంచి ఈసారి ఓటమి చెందారు. వరుసగా ఆయన 5 సార్లకు పైగా
ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది కొప్పుల ఈశ్వర్కి ఈసారి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంపీ టికెట్ పెద్దపల్లికి సంబంధించినటువంటిది. ఎందుకంటే అక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైతే, బీజేపీ అభ్యర్థి ఖరారైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేటువంటి దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరిని పెట్టినా కూడా కొప్పుల ఈశ్వర్ని పెడితే కాస్త సౌమ్యుడిగా పేరుంది, వివాదరహితుడిగా పేరుంది, మంత్రిగా పనిచేశారు, చాలామందికి పనిచేశారు. సో ఆ ఈక్వేషన్లో కనుక వెళ్తే విజయం సాధించడం, పెద్దపల్లిలో విజయం సాధించే అవకాశం ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈసారి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వివేక్ కొడుకు ఈసారి ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేయనున్నాడు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. గడ్డం వివేక్ కుమారుడు. సో ఆ నేపథ్యంలో కనుక ఆయన పోటీలో ఉంటే కొప్పుల ఈశ్వర్ని పెడితే సీనియారిటీ పరంగా సౌమ్యుడిగా అన్ని రకాలుగా పార్టీకి లాభం చేకూరుతుంది అనేటువంటిది ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. భారీగా నేతలు చేరుకున్నారు పెద్దపల్లికి సంబంధించి. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఎక్కువ సీట్లను సిట్టింగ్లకు ఇవ్వడం కారణంగానే ఓడిపోయాము అనే ఒక ఈక్వేషన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. అలాంటి చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఇద్దరు కూడా ఓడిపోయారు. కాబట్టి ఇద్దరు ఎవరొకరికి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కసారి మనం చూస్తే చెన్నూరు నుంచి బాల్క సుమన్ పోటీ చేశారు. ఆయన గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది బాల్క సుమన్ పైన. ఓడిపోతారనేటువంటి ముందు నుంచి ప్రచారం జరిగింది. అదేవిధంగా బాల్క సుమన్ ఓడిపోయారు. బాల్క సుమన్కి సంబంధించినటువంటి అనుచరుల పైన, ఆయన వర్గం పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు కొంతమందిని వేధించారని, ఇబ్బందులు పెట్టారని, భయభ్రాంతులకు గురి చేశారని ఇట్లాంటి వార్తలు వినిపించాయి. ఆ నేపథ్యంలో చెన్నూరు సీటును కోల్పోయారు బాల్క సుమన్. ఈసారి ఆయన రేస్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన నేను పోటీలో ఉండట్లేదని బాల్క సుమన్ చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి అక్కడ ఎంపీ వెంకటేష్ నేత ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మంచిర్యాల చూస్తే మంచిర్యాలలో దివాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కోల్పోయారు. బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. షెజల్ డైరీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నారు అంటూ డైరెక్ట్గా ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆయన సీటు కోల్పోయారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వడం కూడా అక్కడ కోల్పోవడానికి ఒక రీజన్. తర్వాత రామగుండం నుంచి కోరకంటి చందర్ పోటీలో ఉన్నారు. ఆయన పైన కూడా ఆరోపణలు వచ్చాయి, ఆయన వర్గం పైన ఆరోపణలు వచ్చాయి. ఆయన టికెట్ ఇవ్వడంతో అక్కడ కోల్పోయినటువంటి పరిస్థితి. ఒకసారి ధర్మపురికి వెళ్తే ధర్మపురిలో మాత్రమే కొప్పుల ఈశ్వర్ ఆయన వివాదరహితుగా ఉన్నారు. ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా ఈసారి ఎంపీ రేస్లో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అవకాశం కల్పించాలి అనేటువంటిది పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పెద్దపల్లి దాసరి మనోహర్ ఆయన ఓటమి చెందినటువంటి పరిస్థితి. మంతన్ నుంచి పుట్టామధు ఓటమి చెందారు. సో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈసారి పెద్దపల్లి నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది, ఓటమి చెందినటువంటి పరిస్థితి. ఇది పెద్ద టాస్కే బీఆర్ఎస్ పార్టీకి. పెద్దపల్లి నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేయడము, విజయం వైపు తీసుకెళ్లడం. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బలంగా ఉంది. సో అక్కడ అభ్యర్థిని కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా బలమైనటువంటి వ్యక్తిని దించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వివేక్ కొడుకుని దించే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ సీనియారిటీ, సౌమ్యుడు, మంత్రిగా పనిచేశారు, అందరికి అందుబాటులో ఉన్నారు, 5 times ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇవన్నీ ఆ ఈక్వేషన్ తీసుకుంటే కొప్పుల ఈశ్వర్ కు టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు, పెద్దపల్లి ఎంపీ టికెట్ హీట్ పుట్టిస్తోంది. పెద్దపల్లి లోక్సభ స్థానంలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ లో పోటీ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ రేసులో కొప్పుల ఈశ్వర్ కనిపిస్తున్నారు, బాల్క సుమన్ ఇద్దరు కూడా పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని తమకు కేటాయించమని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీటు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది. పార్టీలో సీనియర్గా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్కి ఇస్తారా, లేదంటే గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన బాల్క సుమన్కి ఇస్తారా అనే ఉత్కంఠ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సత్తా చాటింది కాంగ్రెస్. మొత్తం పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. 7 స్థానాల్ని కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఫలితాల ఊపుతో ఉన్న కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఆ స్థానం నుంచి పోటీ చేయాలి అనే ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతుంది. చూద్దాం మరి బీఆర్ఎస్ అధినేత పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారు. పెద్దపల్లి ఎంపీ సీటుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీట్ పుట్టిస్తోంది పెద్దపల్లి ఎంపీ లోక్సభ సీటు. బీఆర్ఎస్ రేసులో కొప్పుల ఈశ్వర్ ఉన్నారు, బాల్క సుమన్ కూడా కనిపిస్తున్నారు. సీటు ఎవరికి ఇస్తారు అనే దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. పార్టీలో సీనియర్గా ఉన్న
మాజీ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్కి ఇస్తారా, లేదంటే గతంలో పెదపల్లి ఎంపీగా గెలిచిన బాల్కా సుమన్కి ఇస్తారా అనే అంశంపై ఉత్కంఠ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది కాంగ్రెస్. పెదపల్లి పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్ ఊపు మీద ఉంది. అయితే కాంగ్రెస్ను కట్టడి చేయాలి అని ఇప్పుడు బీఆర్ఎస్ చూస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఈ పెదపల్లి లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ కేటాయిస్తుంది? మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు కేటాయిస్తారా, లేదంటే గతంలో పెదపల్లి ఎంపీగా గెలిచిన బాల్క సుమన్కు కేటాయిస్తారా అన్న అంశంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. తమకు ఆ సీటును కేటాయించాలి అంటే తమకు ఆ సీటును కేటాయించాలని ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, పెదపల్లి లోక్సభ స్థానానికి సంబంధించి ఇద్దరు, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. అయితే బాల్క సుమన్ గతంలో అక్కడ నుంచి ఎంపీగా గెలిచినటువంటి అనుభవం కూడా ఉంది. బీఆర్ఎస్ ఎటువంటి ఆలోచన చేస్తుంది? ఎవరికి కేటాయించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రోజువారీగా పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం చేస్తూ ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. మొత్తం ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో సహా సీనియర్ నాయకులతో సహా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో కేటీఆర్ లేదంటే హరీష్ రావు అధ్యక్షతన వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు కానీ చూస్తే కరీంనగర్ అయిపోయింది, తర్వాత చేవెళ్ళ అయిపోయింది, ఆదిలాబాద్ అయిపోయింది, నిన్న కూడా చేవెళ్ళ కంప్లీట్ అయింది, ఈరోజు పెద్దపల్లి. సో కాబట్టి మనం చూస్తూ ఉన్నాం వారిగా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు వివిధ జిల్లాల నుంచి. మొత్తం జిల్లాల లిస్టు చూస్తే ఒకసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమేమి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని చూస్తే చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంతని 7కు 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ కొట్టేసింది. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకటి కూడా బీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించలేకపోయింది. అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఈ అంశం పైన భారీగా చర్చ కొనసాగుతోంది. పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేటువంటిది ఆల్రెడీ ఇప్పుడు వెంకటేష్ నేత ఆల్రెడీ ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి చివరి క్షణంలో బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని ఎంపీ అయినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కాస్త గాలి ఉంది. ఆ టైంలో ఆయన ఎంపీ అయ్యారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టికెట్ మారుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వెంకటేష్ నేతకు కాకుండా అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి పెద్దపల్లికి సంబంధించి ఎవరు అనేటువంటిది ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కేసీఆర్ కోటరీలో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి, ఆయన పేరు తెరపైకి వస్తూ ఉంది. కొప్పుల ఈశ్వర్ కూడా ధర్మపురి నుంచి ఈసారి ఓటమి చెందారు. వరుసగా ఆయన 5 సార్లకు పైగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది కొప్పుల ఈశ్వర్కి ఈసారి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంపీ టికెట్ పెద్దపల్లికి సంబంధించినటువంటిది. ఎందుకంటే అక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైతే, బీజేపీ అభ్యర్థి ఖరారైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేటువంటి దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరిని పెట్టినా కూడా కొప్పుల ఈశ్వర్ని పెడితే కాస్త సౌమ్యుడిగా పేరుంది, వివాదరహితుడిగా పేరుంది, మంత్రిగా పనిచేశారు, చాలామందికి పని చేశారు. సో